మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున విశాఖపట్నంలోని ఆర్గానిక్ మేళా 5 వసంతాలు. ఇది 5వ వసంతం. 5వ వసంతానికి నేను రావడం, మనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన అనేక రకాల బియ్యాలు, అనేక రకాల పప్పు దినుసులు కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, నాకు నిన్న మొట్టమొదటి రోజు నిన్న ఈ బియ్యాలు అవి చూసుకుని ఇక్కడ చూస్తానండి. ఇది కరుపు కవలం. అయితే ఈ బియ్యాలు చూసి తింటారండి బియ్యాలు అని అడుగుతా ఉంటే నిజంగా ఆశ్చర్యం అండి. ఇప్పటి వరకు కూడా నేను గురువు గారు విజయరామ్ గారి వల్ల అనేక సందర్భాల్లో మీటింగ్కి వెళ్ళడం, విత్తనాన్ని ప్రచారం చేయడం, మన దగ్గర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మీటింగ్లకు వచ్చిన ప్రతి మిత్రుడు కూడా వ్యవసాయం చేద్దామన్న ఆలోచన ఒకటి, ఈ ఆహారం ఏదైతే ఉందో అవి తిని మంచి భావాలతో ఇది గురించి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ నేను చూసుకుంటే చాలా మంది మిత్రులు, సోదరిమణులు, మిత్రులు వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. కానీ ఈ బియ్యాలు ఇవి కూడా వాటికి తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే బ్రౌన్ రైస్ అంటూ ఉంటాం కదండి, బ్రౌన్ రైస్ ఉన్నాయా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటానండి, ఇది మా పెళ్ళిస్తాం. దీన్ని వడ్లు ఏవైతే ఉన్నాయో వడ్లుని వేరు చేస్తే ఊక తీసేస్తే వచ్చిన బియ్యం, వీటిని ముడి బియ్యం అని అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇది నవారా అండి, దీన్ని కూడా ముడి బియ్యంగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే వైట్ రకాలు ఏవైతే ఉన్నాయో వైట్ రకాలు చూసి, అంతే కదండి మన షాపుల్లో ఎలా ఇస్తా ఉన్నారు దళారులు అంటే హైబ్రిడ్ విత్తనాన్ని కూడా ఊక తీసేస్తే దాన్ని ముడి బియ్యం, దాన్ని బ్రౌన్ రైస్ అంటూ ఉంటారు కదా. ఇదిగోండి, ఇవి చూపిస్తే బహురూపి ఏదైతే ఉందో దీన్ని చూపిస్తే ఇది ఇదేనండి బ్రౌన్ రైస్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఎలా అయిపోయిందంటే ఆరోగ్యానికి బయట జరిగే ప్రచారం ఏంటంటే బ్రౌన్ రైస్ తింటే మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కూడా అని, అంతే తప్ప దేశవాళీ బియ్యాలు, దేశవాళీ విత్తనాల గురించి చాలా మంది మిత్రులకి, చాలా మంది సోదరి మండలికి తెలియని పరిస్థితి. ఈ రోజున నేను ఇప్పటికే చాలా మీటింగ్లో మా గురుగారు విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారు విధానాన్ని 40 లక్షల మంది భారతదేశంలో అమలు చేస్తా ఉన్నారంటే ఈ రోజున నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలండి, ఎక్కువ మందికి విత్తనాన్ని ప్రచారం చేయడమే కాదు, ఎక్కువ మంది మిత్రులు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్ళకపోతే భవిష్యత్తులో మనం గోవుని వీడియోలో చూస్తాము, వ్యవసాయం కూడా ప్రకృతి వ్యవసాయం అనేది కనుమరుగైపోతా ఉంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. నేను అదే మిత్రులారా, నేను కూడా గమనించింది ఏంటంటే ఈ వ్యవసాయాన్ని, ఈ బియ్యాల్ని, ఈ విత్తనాల్ని మనం కాపాడలేకపోతే మనం గతంలో చెప్పారు 5 లక్షల విత్తనాలు ఉండేవి, ఇప్పుడు కేవలం 5,000 రకాలు మాత్రమే ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక్కొక్కరు 10 నుంచి 15 రకాల దేశవాళీ విత్తనాలను కూడా కాపాడలేని పరిస్థితికి వచ్చేసారు. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా 26 రకాల దేశవాళీ విత్తనాలని మనం నాట్లేసుకోవడం, విత్తనాన్ని బతికించడం, ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం చేద్దామన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విత్తనాన్ని అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే మా మిత్రుడు సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మనం సవలా మీటింగ్ లో ఏర్పాటు చేసుకున్నప్పుడు గతంలో ఆయన కలవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆయన కూడా అనేక రకమైన ఉత్పత్తులు ఆయన పండించినవి కానీ ఇక్కడ లోకల్లో ఏవైతే ఉన్నాయో మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేసి అనేక ఉత్పత్తులు చేస్తా ఉన్నారో వాళ్ళందరి దగ్గర విత్తనాలను కానీ సేకరించి, కొన్ని వస్తువులను కూడా సేకరించి ఇక్కడ ఆయన స్టాల్ ఏర్పాటు చేయడం. ఇక్కడ చూసుకుంటే ఇది తాటి తాండ్రండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే నువ్వుల అరిసెలు. ఒకసారి సమయం ఉంటే మా మిత్రుడు సత్యనారాయణ గారిని
సత్యనారాయణ మాట్లాడే నమస్తే అండి. ఆ, 5వ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆధారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ ప్రకృతి ఆర్గానిక్ మేళాకి ఆ, మేము ఇక్కడ స్టాల్ అరేంజ్ చేసామండి. మా మిత్రుడు తమ్ముడు కేదారేశ్కి ఎదురుగానే మేమిద్దరం కలిసేది శ్రీ విజయరామ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాము. ఆయన ఎక్కువ రైస్ మీద, దేశవాళీ రైస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. మేము కూడా ఆ తమ్ముడు సలహాల మేరకు మేము కూడా దేశవాళీ రకాలైన ఒక 12 రకాలు పండిస్తున్నాం. అప్పుడప్పుడు అవసరమైతే బియ్యం కూడా ఇతనే మాకు సరఫరా చేస్తారు. మాకు స్టోర్ కూడా ఉంది. వైజాగ్ లో మేము చూసుకుంటాం, మిగతా స్టేట్ అంతా కూడా తమ్ముడు చూస్తాడు. ఈ రోజు ఇక్కడ ఏంటంటే అమ్మకం కంటే ప్రదర్శన, అంటే ఇన్ని రకాలు బియ్యాలు ఇంకా ఉన్నాయా, అసలు నిజంగా మనం తింటున్న బియ్యం ఏం బియ్యం తింటున్నాం అనేది జనాలు కూడా ముక్కు మీద వేలేసుకునేటటువంటి విధంగా మేము ఇక్కడ ప్రదర్శన చేసాము. అతనైతేనేమి నేనైతేనేమి ఈ పంటలు కూడా విజయరామ్ గారు చెప్తారు 7 అడుగులు 6 అడుగులు, అంటే పొడుగును బట్టి మనిషి తాలూకా బరువును బట్టి, అంటే జంతువు తాలూకా బరువు 70-80 కేజీలు ఉండే మనిషి తాలూకా బరువును బట్టి, మన పొట్టను బట్టి మనకి చివరిని గింజని మనకి దేవుడు సృష్టిస్తే ఈ 6 అడుగుల గడ్డిని 500 నుంచి 800 కేజీలు ఉండేటటువంటి పశువుకి, గోవుకి మేతని ఈ గడ్డి ద్వారా దేవుడు సృష్టించాడు అనేటటువంటిది ఆయన మాటల్లోనే చాలా సార్లు మేము విన్నాము. అదే మాదిరిగా మేము దేశవాళీ రకాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాము. జై గోమాత.